Hey everyone, SS here. ఈ వీడియోలో మనం Oxygen OS 15 లో వస్తున్న 7 న్యూ ఫీచర్స్ ని అయితే చూడబోతున్నాము. ఇది వచ్చేసి బేస్డ్ ఆన్ Android 15 అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు సిస్టమ్ అండ్ అప్డేట్స్ కొత్త ఫోల్డర్ అయితే తీసుకొచ్చారనమాట. ఇదివరకు అయితే మీరు అబౌట్ ఫోన్ లోకి వెళ్ళాలి సాఫ్ట్వేర్ వర్షన్ చెక్ చేయడానికి. ఇప్పుడు సిస్టమ్ అండ్ అప్డేట్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. దీంట్లోకి వెళ్తే డేట్ కానీ రీసెట్ కానీ పవర్ బటన్ ని క్లిక్ చేస్తే ఏం చేయాలి అనేది కానీ ఇవన్నీ మనకి సిస్టమ్ అండ్ అప్డేట్స్ లోకి మూవ్ చేశారనమాట. డెవలపర్ ఆప్షన్స్ కూడా మనకి దీంట్లోనే ఉంటుంది. ఫస్ట్ చూస్తున్నారు కదా సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఆండ్రాయిడ్ వర్షన్ వెనిలా ఐస్ క్రీమ్, ఇది ఆండ్రాయిడ్ 15 ఒక్క కోడ్ నేమ్. బ్యాక్ కి స్వైప్ చేసి అబౌట్ ఫోన్ లోకి వెళ్తే కిందకి స్క్రోల్ చేస్తే ఆండ్రాయిడ్ వర్షన్ 15, దీని మీద కపుల్ ఆఫ్ టైమ్స్ ట్యాప్ చేస్తే మీకు ఆండ్రాయిడ్ 15 లోగో వస్తుంది. దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే గనక ఈ డాటెడ్ ఐకాన్ స్పేస్ షిప్ లాగా చాలా ఫాస్ట్ గా వెళ్తాయి అనమాట. తర్వాత ఇలా బ్లాంక్ స్పేస్ చూపిస్తుంది అనమాట. ఇది ఆండ్రాయిడ్ 15 ఒక ఈస్టర్ ఎగ్. ఫస్ట్ చేంజ్ వచ్చేసి మీరు సెట్టింగ్స్ లో చూస్తే న్యూ చేంజెస్ చూస్తారు. ఇలా ఫోన్ కి సంబంధించిన ఒక దాంట్లో, యాప్ బ్యాటరీ యాక్సెసిబిలిటీకి సంబంధించింది ఒక దాంట్లో, సెక్యూరిటీకి సంబంధించింది ఒక దాంట్లో, వాల్పేపర్, బ్రైట్నెస్, సౌండ్, నోటిఫికేషన్కి సంబంధించిన ఇంకొక దాంట్లో, నెట్వర్క్ కనెక్టివిటీ అని ఒక దాంట్లో, ఇలా పార్ట్స్ గా డివైడ్ చేశారనమాట. మీరు ప్రీవియస్ గా బ్యాటరీ చూస్తుంటే పైన బ్యాటరీ బార్ ఉంటుంది, కింద మనకి స్క్రీన్ ఆన్ టైం రావాలి. బట్ స్క్రీన్ ఆన్ టైం ని కిందకి మూవ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాటరీ మోడ్, బ్యాటరీ హెల్త్, ఛార్జింగ్ సెట్టింగ్స్ ని ఇచ్చారనమాట. మీరు బ్యాటరీ మోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి 4 టైప్స్ ఆఫ్ బ్యాటరీ మోడ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాటరీ హెల్త్ మీకు తెలిసిందే కదా, బ్యాటరీ మాక్సిమం కెపాసిటీ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ సెట్టింగ్స్ మీకు తెలిసినయే, ప్రీవియస్ గా ఉన్నవే ఇచ్చారు. పవర్ సేవింగ్ సెట్టింగ్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా బ్యాటరీలో మనకి చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ప్రైవేట్ స్పేస్. మనం ఆల్రెడీ ఆండ్రాయిడ్ 15 లో చూసాం కదా, ఇక్కడ యాప్ డ్రాలో కింద ప్రైవేట్ అని ఉంటుంది. అదే ఫీచర్ మనకి OnePlus ఫోన్ లో కూడా ఇచ్చారనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు యాప్ లాక్, హైడ్ యాప్స్ తో పాటు మనకి ప్రైవేట్ స్పేస్ అని చెప్పి న్యూ ఫీచర్ ని తీసుకొచ్చారు. ప్రైవేట్ స్పేస్ ఏం చేస్తుంది అంటే ఫోన్ లో ఉన్న యాప్స్ కానీ, ఫొటోస్ కానీ, ఫైల్స్ కానీ సపరేట్ చేస్తుంది అనమాట. సామ్సంగ్ లో సెక్యూర్ ఫోల్డ్ లాగా మనం ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇచ్చి లోపలికి వెళ్ళొచ్చు, లేదా సపరేట్ పాస్కోడ్ యూజ్ చేసైనా లోపలికి ఎంటర్ అవ్వచ్చు. నేనైతే ఫింగర్ ప్రింట్ ఇస్తున్నాను. ఫొటోస్, యాప్స్ కానీ, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్స్, అదర్ ఫైల్స్ మాత్రమే ఉన్నాయి. ఫీచర్స్ అనేవి లిమిటెడ్ గా ఉన్నాయి అనమాట OnePlus లో. మేబీ ఇది బేటా 1 కాబట్టి లిమిటెడ్ ఫీచర్స్ ని తీసుకొచ్చారు. అండ్ మన ఫొటోస్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు ఫోన్ లో ఉన్న ఫొటోస్ ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ విత్ డాక్యుమెంట్స్ ఆల్సో. అండ్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మన హోమ్ స్క్రీన్ మీదకి షార్ట్ కట్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి అదర్ అన్లాకింగ్ మెథడ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ఫేస్ ఐడి కానీ ఫింగర్ ప్రింట్ కానీ ఇచ్చుకోవచ్చు. గూగుల్ దానిలో అయితే మనం సపరేట్ ఫింగర్ ప్రింట్ ఇవ్వచ్చు అనమాట. బట్ OnePlus లో ఫోన్ లో ఇచ్చిన ఫింగర్ ప్రింట్ తోనే ఇది అన్లాక్ అయిపోతుంది. కొంచెం స్టాక్ ఆండ్రాయిడ్ లో మోర్ సెక్యూర్ గా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి ప్రైవేట్ స్పేస్ యాప్ డ్రాలో చూపించదు, సెర్చ్ చేసినా కానీ ఇక్కడ చూపించదు. మనం సెట్టింగ్స్ లో నుంచి వెళ్లాల్సిందే. బట్ స్టాక్ ఆండ్రాయిడ్ లో మనకి యాప్ డ్రా కింద చూపిస్తుంది. కావాలంటే హైడ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ సెర్చ్ చేసైనా లోపలికి వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ మనం హోమ్ స్క్రీన్ మీదకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళొచ్చు. ప్లే స్టోర్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి గూగుల్ వాళ్ళు కూడా యాపిల్ వాళ్ళలాగా ఫైండ్ డివైస్ అని చెప్పి ఒక యాప్ ని రిలీజ్ చేశారు. ఈ యాప్ ని యూజ్ చేసుకుని మనం ఏ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, ఏ ఇయర్ బడ్స్ అయినా ఎక్కడుంది అనేది క్లియర్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. దీంట్లో ఉన్న ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే మీ ఫోన్ ఆఫ్లైన్ మోడ్ లో ఉన్నా సరే మనం ఇప్పటి నుంచి ట్రాక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు ఫైండ్ యువర్ ఆఫ్లైన్ డివైసెస్. ఇదివరకైతే మీ ఫోన్ నెట్వర్క్ కి కనెక్ట్ అయితేనే చూపించేది. బట్ ఇప్పటి నుంచి మీ ఫోన్ ఆఫ్లైన్ మోడ్ లో ఉన్నా సరే మనం ఫోన్ ని ట్రాక్ చేయొచ్చు అనమాట. వెరీ గుడ్ ఫీచర్ టు హ్యావ్ ఇన్ ఆండ్రాయిడ్ ఫోన్స్. ఇది ఇప్పటిదాకా ఐఫోన్స్ లోనే చూసాము. ఇక్కడ వితౌట్ నెట్వర్క్ క్లిక్ చేసి మోర్ క్లిక్ చేసి ఎంటర్ స్క్రీన్ లాక్. మీ ప్యాటర్న్ పెట్టిన తర్వాత క్లిక్ నెక్స్ట్. సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పటి నుంచి ఆఫ్లైన్ మోడ్ లో ఉన్నా సరే ట్రాక్ అవుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫోన్ అన్నాక రిపేర్ రావడం కామన్. ఎప్పుడైనా ఫోన్ రిపేర్ కి వచ్చినప్పుడు మనం సర్వీస్ సెంటర్ లో రిపేర్ కి ఇస్తాం. అప్పుడప్పుడు వాళ్ళు పాస్కోడ్ తీసేసి ఇమ్మంటారు, లేదా పాస్కోడ్ చెప్పమంటారు. సో మనం ఇప్పటి నుంచి రిపేర్ షాప్ లో రిపేర్ కి ఇచ్చినప్పుడు ఫోన్ ని రిపేర్ మోడ్ లో పెట్టొచ్చు అనమాట. రిపేర్ మోడ్ లో పెడితే ఏమైతుందంటే మీ సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కనపడదు. ఫోన్ మనకి రిపేర్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫొటోస్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, మీ పర్సనల్ మెసేజెస్ ఏవి కనపడవు. రిపేర్ మోడ్ లోకి వెళ్ళాలి అంటే గో టు సెట్టింగ్స్. ఇక్కడ కొత్తగా సిస్టమ్ అండ్ అప్డేట్స్ ఇచ్చారు కదా, దీంట్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు రిపేర్ మోడ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఎంటర్ ఇంటూ రిపేర్ మోడ్, డ్రా ఏ ప్యాటర్న్, ఎంటర్.
ఎంటరింగ్ ఇంటూ ది రిపేర్ మోడ్ అని చూపిస్తుంది. చూసారు కదా, క్రియేట్ ఏ న్యూ యూజర్ అని చూపిస్తుంది. క్లిక్ నెక్స్ట్. న్యూ ప్రొఫైల్ యాడ్ చేసినట్టు యాడ్ అయిందనమాట. సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇక్కడ ఏమీ ఉండదు. ఏది క్లిక్ చేసినా సైన్ ఇన్ అవ్వమంటుంది. ఎక్కడికి వెళ్ళినా సైన్ ఇన్ అడుగుతుంది అనమాట. సో యువర్ ఫోన్ ఈజ్ సో సెక్యూర్డ్. మీ ఫోన్లో ఉన్న డేటా చాలా సెక్యూర్గా ఉంటుంది. ఫోన్ని రిటర్న్ చేశాక రిపేర్ మోడ్లోంచి ఎగ్జిట్ అవ్వాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ అండ్ అప్డేట్స్, రిపేర్ మోడ్లోకి వెళ్ళి ఎగ్జిట్ రిపేర్ మోడ్. సో రిపేర్ మోడ్లోంచి ఎగ్జిట్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆక్సిజన్ ఓఎస్ బేస్డ్ ఆన్ Android 15 బేటా. క్లిక్ ఓకే. సో ఇప్పుడైతే రిపేర్ మోడ్లోంచి ఎగ్జిట్ అయిపోయాం. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం యాక్సెస్ చేసుకోవచ్చు ప్రశాంతంగా. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పార్షియల్ స్క్రీన్ రికార్డింగ్. జనరల్ గా మనందరికీ స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్ తెలిసిందే కదా, ఇక్కడ రెడీగా ఉంటుంది. స్క్రీన్ రికార్డ్ క్లిక్ చేస్తే మనకి ఫోన్ లో ఉన్న ప్రతిదీ రికార్డ్ అవుతుంది కదా. పార్షియల్ స్క్రీన్ రికార్డింగ్ ఏంటి అంటే, మనం ఒక యాప్ ని సెలెక్ట్ చేస్తే ఆ యాప్ మాత్రమే స్క్రీన్ రికార్డ్ అవుతుంది అనమాట. యాప్లోకి మీ పర్సనల్ మెసేజ్ వచ్చినా ఆ మెసేజ్ చూపించదు. ఎలా అంటే, స్క్రీన్ రికార్డ్ క్లిక్ చేసి ఇక్కడ పైన ఏ సింగిల్ యాప్ ఆర్ ఎంటైర్ స్క్రీన్ అని ఉంటుంది. స్క్రీన్ మీద ఏది ఉంటే అది రికార్డ్ చేయాలనుకుంటే ఎంటైర్ స్క్రీన్. ఒక యాప్ మాత్రమే స్క్రీన్ రికార్డ్ అవ్వాలి అంటే ఈ సింగిల్ యాప్ని సెలెక్ట్ చేసి క్లిక్ స్టార్ట్. అండ్ ఇప్పుడు యాప్ని సెలెక్ట్ చేయాలన్నమాట. నేను యాప్ స్టోర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో రికార్డ్ ఆన్ చేయగానే ఓన్లీ యాప్ స్టోర్ మాత్రమే రికార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు హోమ్ స్క్రీన్కి వెళ్తే ఈ హోమ్ స్క్రీన్ రికార్డ్ అయినట్టు మనకి చూపించదు. ఓన్లీ యాప్ స్టోర్లోకి వెళ్ళినప్పుడే యాప్ రికార్డ్ అవుతూ ఉంటుంది. యాప్ స్టోర్లో ఉన్న డేటా మాత్రమే చూపిస్తుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి విజిట్ సెర్చ్. మనం హోమ్ స్క్రీన్ ని లాంగ్ ప్రెస్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ విజిట్స్ అన్ని ఉంటాయి. కొత్తగా మనకి పైన సెర్చ్ ఆప్షన్ తీసుకొచ్చారు. సో మనం ఏదైనా యాప్ మీద విజిట్ ఉందో లేదో సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫొటోస్ లో. ఇది జస్ట్ Android 15 అనే కాదు, ఇప్పుడు 14 లో కూడా అవైలబుల్ గా ఉంది. బట్ ఓన్లీ 1+12, 12R, 1+ ఓపెన్ ఫోన్ లోనే ఇచ్చారనమాట. అది వచ్చేసి మ్యాజిక్ ఎరేజర్. ఏదైనా ఫోటో ఓపెన్ చేసి ఎడిట్ క్లిక్ చేస్తే ఇక్కడ కార్నర్ లో రిమూవర్ అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసి ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ని రిమూవ్ చేస్తుంది. బట్ అంత పర్ఫెక్ట్గా అయితే లేదు. దీన్ని అయితే కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. స్టాక్ ఆండ్రాయిడ్లో అయితే ఈ ఆబ్జెక్ట్ని పైకి కిందకి ఎక్కడికి పడితే అక్కడికి మూవ్ చేయొచ్చు. అండ్ ఆల్సో సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ని తీసుకురాలేదు. ఇంకా ఇలాంటి ఫీచర్స్ అన్ని ఇంకా రావాల్సింది ఉంది. అండ్ అలానే మనకి లాక్ స్క్రీన్ మీద కస్టమైజేషన్స్ ఏమీ లేవు. యాజ్ యూజువల్ టైమ్, డేట్, ఛార్జింగ్ ఇవి మాత్రమే చూపిస్తున్నాయి. ఇంకా ఇలా న్యూ ఫీచర్స్ రావాల్సింది ఉంది. మేబీ కమింగ్ అప్ బేటాస్లో వస్తాయేమో, వెయిట్ చేసి చూడాలి. ఏ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఏ ఫీచర్స్ కూడా అన్ని ఇన్బుల్డ్ చేయలేదన్నమాట. స్టాక్ ఆండ్రాయిడ్ లో ఉన్నాయి కూడా ఇంకా రాలేదు దీంట్లోకి. బట్ జెమినైని గూగుల్ అసిస్టెంట్స్ లోకి కలిపేశారనమాట. సో ఇప్పుడు మీరు గూగుల్ అసిస్టెంట్స్ ని ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇట్ ఇంక్లూడ్స్ జెమినై ఆల్సో. దీన్ని యూస్ చేసి మనం సర్కిల్ టు సెర్చ్ ఫీచర్స్ లాంటివి కూడా కొన్ని ఏఐ ఫీచర్స్ ని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టికల్ ఉంది కదా, ఈ ఆర్టికల్లో ఏముంది అనేది మొత్తం చదివే ఓపిక లేనప్పుడు మనం గూగుల్ ని అడిగి తెలుసుకోవచ్చు. ఇది ఏ ఆండ్రాయిడ్ ఫోన్ లో అయినా పనిచేస్తుంది. లాక్ స్క్రీన్ ని ప్రెస్ చేసి యాడ్ ది స్క్రీన్ క్లిక్ చేసి టెల్ మీ అబౌట్ దిస్ పేజ్ అని టైప్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పేజ్ లో ఉంది మొత్తం ఒక ముక్కలో మనకి సమ్మరీలా చూపిస్తుంది. ఇది కూడా చదవలేని పరిస్థితుల్లో ఇక్కడ స్పీక్ summary of a San Francisco Gate article about a settlement for iPhone 7 and 7 Plus audio issues. Let me know if you'd like to know more. ఇది కూడా చదవలేనప్పుడు మనం ఇలా స్పీకర్ ఆప్షన్ యూస్ చేసి వినొచ్చు. ఇలాంటి జెమినై ఏ ఫీచర్స్ అయితే ఏ ఆండ్రాయిడ్ ఫోన్ లో అయినా యూస్ చేసుకోవచ్చు. కానీ స్పెషల్ గా ఆక్సిజన్ ఓఎస్ కి సపరేట్ గా అయితే ఇంకా రాలేదన్నమాట. నేనైతే దానికోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా. సో ఆక్సిజన్ ఓఎస్ 15 ఏ OnePlus డివైస్ కి సపోర్ట్ చేస్తుంది అంటే OnePlus 12, 12R, 11, 11R, 10 Pro, 10R, 10T, Nord 3 మోడల్స్ కి. అండ్ ఆల్సో OnePlus Open, OnePlus Pad, ఈ అన్ని మోడల్స్ కి అయితే మనకి ఆక్సిజన్ ఓఎస్ 15 అయితే పనిచేస్తుంది. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.